గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. వివాహం రెండు మనసులను, రెండు కుటుంబాలను కలిపే ఒక పవిత్ర బంధం. కానీ నేటి ఆధునిక కాలంలో ఈ అందమైన వివాహ వ్యవస్థపై యువతరం కొంత చిన్నచూపు చూస్తుంది అనేది నిజం. పెళ్లి అంటే కేవలం ఆడంబరాలు, కోట్ల ఖర్చులు, సోషల్ మీడియా రీల్స్ మాత్రమే కాదు, అంతకు మించిన అనుబంధాలు, బాధ్యతలు అని నేటి తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించడంలో ఎక్కడో విఫలమవుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. మరి యువతలో పెళ్లి పట్ల ఎందుకు ఈ విముఖత పెరుగుతోంది? మారుతున్న కాలంలో వివాహ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి? తల్లిదండ్రులు తమ పిల్లల మనసుల్లో పెళ్లి పట్ల సానుకూల దృక్పథాన్ని ఎలా పెంపొందించాలి? ఈ గంభీరమైన సామాజిక అంశంపై చర్చించడానికి, మనకు విశ్లేషణాత్మకమైన అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీ వంగిపురపు రవికుమార్ గారు. హాయ్ సార్, వెల్కమ్ టు ద షో సార్. వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ నాన్న. ఓకే. సో సార్, ఇప్పుడు ఒక సైకాలజిస్ట్గా ప్రస్తుత వివాహ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వివాహం అనేది ఒక మంచి బంధం అమ్మ. మానవుడు జీవితానికి ఒక ఆనందము, ఒక తృప్తి, నిండుకుండలాగా ఉండటానికి చేయటానికి బంధం అనేది ఒక చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడి కిరణాలు ఎంత వేడిగా ఉన్నా కానీ చంద్రుడి యొక్క కిరణాలు తాకంగానే ఆలోచనలలో చాలా మార్పు తెచ్చేదే వివాహం. అంటే రెండు వివిధ కుటుంబాలు కలిసి ఒక చోట బంధాలను పెంచుతూ తరాలని గమ్యం లేకుండా, నేను అనుకోకుండా మనము అనుకునే స్థాయికి పెంచేదే పెళ్ళి. కానీ అది మనకి రెండు కళ్ళు ఎలా అయితే ఉన్నాయో, చూసేది ఒకటే దృశ్యాన్ని చూసినప్పుడు ఈ రెండు కళ్ళు 4 కళ్ళు కలిసి ఒకటే దాన్ని చూడగలిగి చేస్తే అప్పుడు అది నిజమైన వివాహ బంధంగా మారుతుందమ్మా. ఎస్ సార్, అయితే ఈ జనరేషన్లో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత జనరేషన్లో అందరూ కూడా ఈ మ్యారేజ్ అనే దాన్ని ఒక బంధనంగా లేదంటే భారంగా భావిస్తున్నారు. అంటే అలా భావించడానికి, అంత చిన్న చూపు చూడడానికి ప్రధాన మానసిక కారణాలు ఏంటి? కారణాల కంటే కూడా ముఖ్యంగా మనం ఇక్కడ కొన్ని విషయాలలో ఏ పిల్లవాడన్నా కనపడంగానే నువ్వేం చదివావు, 10th ఎక్కడ చదివావు, నువ్వేం చేసావు, ఇదని అడుగుతున్నామే. కానీ కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసేటికల్లా కొన్ని విషయాలని పిల్లలకి చిన్నప్పటి నుంచి బోధించటంలో భార్యాభర్తలు, నేను అమ్మా నాన్నలని అనట్లేదమ్మా, ఇది భార్యాభర్తలు ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. భార్యాభర్తలు, అమ్మా నాన్నలు. ఈ భార్యాభర్తల్లో ఏమవుతుందంటే, నా జీవితంలో వయసు వచ్చిందనే అనుకుంటున్నామే కానీ ఆ వయసుకు కావాల్సినటువంటి అనుకరణ అనగానే ముఖ్యంగా 3 ముళ్ళు అంటాం మనం. 3 ముళ్ళు అనగానే చాలా మటుకు ఏం చేస్తున్నారు? 3 ముళ్ళు అంటే యవ్వనము, తర్వాత నడి వయసు, వృద్ధాప్యం. ఈ మూడిటిని కలిపి ఏర్పడే బంధాన్నే 3 ముళ్ళు అంటారు. కానీ దాన్ని ఎవరు మనం ఊహించట్లేదు. అది ఫోటోగ్రాఫర్కి, వీడియోగ్రాఫర్కి ఇచ్చేసినటువంటి సందర్భంగా అయిపోయింది. దాని తర్వాత మెట్టెల సవ్వడి. ఆ మెట్టెల సవ్వడి అసలు వినపడట్లేదు ఎవరి దగ్గర కూడా వివాహంలో. ఆ మెట్టెల సవ్వడిలో శరీరం యొక్క ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి అనేది తెలిసిపోయటమే మెట్టెల సవ్వడి. అమ్మ వస్తుందా, భార్య వస్తుందా, కూతురు వస్తుందా అనేది తెలిపేదే మెట్టెల సవ్వడి. అలాగే 3 ముళ్ళు వేసినప్పుడు మెడలో వేలాడుతున్నటువంటి తాడు, పుస్తెల తాడు మనం అంటాం, దాని చాలా పవిత్రమైన బంధం ఉందమ్మా. ఆ తాడు ఎప్పుడు కూడా నా వాడు ఎవరు అనేది తెలుపుతూ ఉండేది ఇది. అందుకని హరిశ్చంద్రుడు కూడా ఎక్కడో ఉన్నప్పుడు కూడా భార్య అడిగినప్పుడు కూడా అదిగో నీ మెడలో ఉన్నది అని చెప్పి భర్తకి మటుకి కనపడేటటువంటి ఒక మంచి బంధాన్ని భార్యాభర్తల మధ్యన అది ఒక గడ్డి పొరలాగా ఉంది అని అనుకుంటున్నారే కానీ అది గడ్డి పొర కాదమ్మా, చాలా సున్నిమెత్తనైనటువంటి అంశం. ఇవన్నీ అయిన తర్వాత 7 అడుగుల బంధం. ఈ 7 అడుగుల బంధంలో ఏంటంటే, ముందర కొంతకాలాన్ని తల్లిదండ్రుల దగ్గర స్పెండ్ చేస్తాం కానీ అది చాలా తక్కువ సమయాన్ని తల్లిదండ్రుల దగ్గర ఉంటాం. ఎక్కువ సమయాన్ని మనం మన జీవిత భాగస్వామ్యం వాళ్ళతో ఉంటాం. ఇవి తెలిపేది, ఇది ఇవన్నీ చేసింది అర్థం చేసుకునే విధానంలో చేయకుండా దీని నుంచి ఏమైపోతుందంటే, పెళ్ళైన తర్వాత కూడా ఇంకా నేను ఆలోచిస్తాను, దీని గురించి ఇవి చేస్తాను అన్నది అయినప్పుడు అది వివాహం కింద అవ్వదమ్మా, వ్యాపార సరళి అవుతుంది. దాని తర్వాత ఒకప్పుడు బంధంలో ఉన్నప్పుడు
చాలా విషయాల గురించి అవగాహన ఏర్పడేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బావ అని పిలవటము, ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని పెళ్ళిళ్ళు, కుటుంబంలో కొంతమంది నెంబర్లు, పైగా బావ అనగానే మీకు ఏమనిపిస్తుందన్న? బావ అనగానే అక్కయ్య భర్త ఇదే నీది. కానీ దాని యొక్క డీప్ అర్థం ఏంటో తెలుసా అమ్మా? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని బావ అంటారు. ఓకే. తరాన్ని గ్యాప్ని చేయటానికి. కానీ దాన్ని మనం ఏ విధంగా మార్చేసాం? బావ అంటేనే అర్థాన్ని మార్చేసాం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన పిల్లలకి కొన్ని అవగాహన అయినటువంటివి లేదు, ఇవన్నీ కూడా జర్మనీ లాంటి దేశాలలో ఇటువంటి విషయాల మీద చాలా ఇచ్చేస్తూ, అందుకే మన అక్కడ ఇండియన్ మ్యారేజెస్ ఆర్ వెరీ 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 బ్యూటిఫుల్. కానీ మనం ఎక్కడా కూడా ఒక మ్యారేజ్ అనేది మన కోసం చేసుకుంటున్నామని అనుకోవట్లేదు, ఇతరుల కోసం చేసుకుంటున్నాం అన్నట్టు. ఇతరులకు చూపించటం చేసుకోవాలనుకుంటున్నాం, ఇతరులతో వ్యాపారం చేయటానికి సరిలో మాట్లాడుతున్నామే. కానీ భార్యాభర్తల బంధంలో మౌనం చాలా ఉంటుంది. భార్యాభర్తల బంధంలో అమ్మ నాన్నగా మారాలంటే చాలా విషయాలలో త్యాగం చేయాలి. భార్యాభర్తల బంధంలో ఎదుటి వారి యొక్క తల్లిదండ్రుల్ని గౌరవించటము చేయటంలో కూడా ఒక ఆప్యాయత కావాలి. ఎప్పుడైతే ఆప్యాయత భార్యాభర్తల బంధాన్ని ఎప్పుడైతే మనం ఆలోచించుకోలేకపోతామో అది ఎప్పుడూ కూడా అమ్మా నాన్నలుగా మారలేము. అలాగే జీవితంలో కూడా 0 అనే అంకెకి విలువ ఉందా లేదా అని అడిగితే ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో 0కి అసలు విలువే లేదని చెప్తున్నారు. అది భార్యాభర్తల బంధంలో ఆ 0 అన్నదానికి విలువ చాలా కేంద్రీకరించబడ్డది. అలాగే భార్య యొక్క పురిటి నొప్పులు భర్తకు తెలిసినప్పుడు అది ఆ విధంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు వేరుగా ఉంటాయి. కానీ అది నా బాధ్యత కాదు అనుకుంటున్నాం. ఎంతసేపటికి తెల్లబొచ్చు కుక్క, కారు, ఒక ఇల్లు, వీటి మీద ఉన్నటువంటి వ్యామోహము భార్యాభర్తల కష్ట సుఖాలలో ఉన్నప్పుడు పాల పొంగులాగా వచ్చిన కష్టాన్ని తగ్గించుకోవటానికి ఈ 4 చేతులు కలిసి ఎలా పనిచేయటం అనేది మర్చిపోయాం. ఓకే. అందుకని మన కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కానీ కొత్త కోడలు వచ్చినప్పుడు కూడా పాలు పొంగి చేస్తాం. అవును. దాని విలువని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పుతున్నారు? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అది చెప్పలేకపోతున్నారు. దాని తర్వాత ఆఖరిగా పిల్లల మనస్తత్వంలో ఎందుకు పెళ్ళిళ్ళ మీద విరక్తి కలిగిందంటే, మనకి అమ్మా నాన్నలు రోల్ మోడల్స్గా మారాల్సిన వాళ్ళు భార్యాభర్తలుగానే మిగిలిపోతూ నువ్వెంత, నేనెంత, నీదెంత, నాదెంత, నీ గది నా గది, నీ కుర్చీ నా కుర్చీ, నీ ఇది అని నాది అనేది ఎప్పుడైతే వస్తుందో, అలాగే మనకు తెలియకుండా మన దగ్గర ఒక దొంగ శకుని లాంటి వాళ్ళు చేరిపోయారు. అది మాయా ఆపరేటింగ్ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఎవ్రీవేర్ అంటాం దాన్ని. అది లేకపోతే ఎందుకో నిద్ర పట్టదంటాం. అది నా వ్యక్తిగతం అంటున్నాం. అది ఏదో కాదమ్మా, మొబైల్. ఈ రెండిటిని భార్య మధ్య బంధంలో పెళ్ళప్పుడు తెరచాపలాగా ఎలా అయితే పెట్టి ఇచ్చేస్తారో ఆ తెరచాపని ఎప్పుడు క్యారీ అయ్యేటట్టుగా లాక్ అనేది పెట్టుకొని నా ఫోన్ నువ్వు చూడొద్దు, నీ ఫోన్ నన్ను చూడొద్దు అనేది ఎప్పుడైతే ఇదవుతుందో పిల్లలు నలిగిపోతున్నారమ్మా. చిన్న పిల్లల యొక్క భవిష్యత్తు మారిపోతుంది. వాళ్ళ మనసులో ఒక విరక్తి అనేది జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది భార్యాభర్తల బంధంలో ఒకప్పుడు కుటుంబంలో ఏ మంచి జరిగినా 10 మందికి తొందరగా తెలిసేది, చెడు జరిగితే దాన్ని ఎట్లా మాపి చేసుకోవాలి. కానీ ఈరోజు ఆవు పాలు ఇవ్వదు అంటే 200 మంది చేతులు ఎత్తేవాళ్ళు తయారయ్యారు. కానీ ఆ పాలు సమయము ఇచ్చే పొద్దున సాయంత్రము దూడు ఉన్నప్పుడే ఆవు ఎలా అయితే పాలు ఇస్తుందో, ఏ సమయంలో 30 ఏళ్ళ దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటే అది వ్యాపార సరళిలో మారిపోయిందమ్మా. ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరుగుతూ ఉన్నప్పుడు ఆ బంధానికి ఒక అనురాగం ఏర్పడుతుంది. ఆ అనురాగం పిల్లలకి చాలా ఆప్యాయతగా మారుతుంది. ఎప్పుడైతే పిల్లల పట్ల ఆప్యాయతగా మారుతుందో ఏ పిల్లవాడు కూడా బంధాలను దూరం చేసుకోడు. సార్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ మైండ్ సెట్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఎందుకంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండడం వల్ల కూడా ఈ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ జీవిత భాగస్వామికి వాళ్ళు మానసికంగా స్థిరపడలేకపోతున్నారు అనుకోవచ్చా? కాదమ్మా, మొట్టమొదటిగా మనం ఏమంటున్నామంటే
వివాహం గురించి పిల్లలకి చెప్పే సమయంలో చెప్పట్లేదు. మ్మ్. ఇప్పుడు శారీ ఫంక్షను, చీర ఫంక్షన్ అని చేస్తున్నారు. అవి ఎందుకు చేస్తున్నారమ్మా? ఒక వయసు వచ్చింది, ఓ దీనికి వచ్చిందనే కదా. దాన్ని ఎలా మార్చేసాం మనం? మ్మ్. ఫస్ట్. రెండోది, ఒక పువ్వు పూసినప్పుడు అది మ్యాక్సిమం 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది. వివాహం అనేది తామర పువ్వు లాంటి జీవితం. మ్మ్. సూర్యకిరణాలు తాకినప్పుడు ఎలా అయితే తామర పువ్వు వికసిస్తుందో చాలా విషయాలు డెలికేట్గా ఉంటాయి. అవి చేసినప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. ఇది ఎంత మటుకు మన పిల్లలకి చెప్పగలుగుతున్నాం? మ్మ్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, మనం సప్త ఋషుల్ని కూడా చూపిస్తాం పైన దీనికి. వీళ్ళు పగలపుట్టు కూడా చూపించేస్తున్నారు కదా పెళ్ళిళ్ళప్పుడు. మ్మ్. ఇవన్నీ కూడా ఏ సమయంలో ఏ విధంగా జరగాలి, ఎందుకు జరగాలి, ఎందుకు మేము పెడుతున్నాము. స్త్రీ చదువుకుంటే 3 తరాలు బాగుపడతాయి అంటారు కదా. మరి అదే స్త్రీ తన 3 తరాలకి నేనేం చేయగలగాలి అనేది మొట్టమొదటిగా చెప్పలేకపోతుంది. అలాగే పురుషుడు తన యొక్క స్థానాన్ని, గమ్యాన్ని తెలుసుకోగలిగితే ఆ గమ్యంలో ఉన్నటువంటి ఇది నాన్న చెప్పులు అరిగిపోయినా కానీ కొనుక్కోవాలని ఎప్పుడు అనుకోడు. దానికోసం సపరేట్గా మన ఫాదర్స్ డే, మదర్స్ డే అక్కర్లేదమ్మా. మనకు ప్రతిరోజు ఫాదర్స్ డే, ప్రతిరోజు అంటే మన బంధంలో ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే 4 ధైర్యంగా మా అమ్మ నాన్న వీళ్ళే అని చెప్పగలిగే స్థాయికి పెంచలేనటువంటి స్థాయిలోకి దిగజారిపోతున్నాం మనం. రెండోది, ఎంతసేపటికి నువ్వు అంటున్నాం కానీ మనము అంటాం మర్చిపోయాం. 5 వేళ్ళు కలిస్తేనే ఎలా అయితే మనం భోజనం చేయగలుగుతున్నామో, జీవితమున బాగా దీనిలో కూడా మనం అందరం కలిస్తే ఈ 5 ఏళ్లలో అత్తామామలు, అలాగే తల్లిదండ్రులు, అన్న చెల్లెళ్ళు, తర్వాత తన సంతానము, వాళ్ళ 5 కలిస్తే ఈ 5 కలిస్తేనే కుటుంబం అనేది మర్చిపోయాం. ఈ 5 ఖర్చు దీనికి ఎప్పుడైతే మనం మర్చిపోయి ఇవన్నీ చేస్తూ ఉంటామో, దీని నుంచి ఒక టీనేజర్కి ఏం వెళ్తుందమ్మా? ఒక వేలికి గోరు చుట్టూ వచ్చిందనుకోండి, వేలు పని చేయట్లేదు, తక్కినవన్నీ చేసుకుంటుంటే అయ్యో అది ఫ్రీగా కూర్చుంది నేను ఒక్కడిని చేయాలా అనేది కాదు. అంటే టీం వర్క్ అనేది మిస్ అవుతున్నాం. ఓకే. ఇది ఎప్పుడైతే మన ఇళ్లలో పిలుపులో కానీ, నేర్పులో కానీ, చూసే ఆలోచనలో కానీ మార్పు జరుగుతుందో, ఒకప్పుడు ఒక కమ్యూనికేషన్ చేయాలంటే ఒక మనిషి వెళ్ళేవాడు, లేకపోతే ఎవరి చేతను పంపించేవాడు. ఈ రోజునాడు క్షణాలలో తెలిసిపోతుంది ప్రతిదీ. మరి ఇంత విజ్ఞానం పెరిగిన మనిషి తన జీవితం పట్ల ఎందుకునైనా ఫుట్బాల్ గేమ్ లాగా ఆడుకుంటున్నాడు? కారణం చాలా విషయాలలో గుడికి వెళ్ళినప్పుడు మనం చూడవలసింది దేవుడి యొక్క విగ్రహాన్ని, వివాహ బంధంలో చూడవలసింది ఇద్దరిలో ఉన్నటువంటి మంచితనాన్ని, ఇద్దరిలో ఉన్నటువంటి అనురాగాన్ని. ఇద్దరు విషయాలలో వాళ్ళు అడగకుండా మనం ఇంటర్ఫీర్ కాకూడదు అనే దాన్ని, పర్సనల్ దీన్ని కూడా మర్చిపోయి 24 గంటలు వాళ్ళకి ఏం జరుగుతుందో అనే భూతత్వంలో చూడటం వల్ల, నెగిటివ్ విషయాలు పదే పదే ఎక్కువగా మాట్లాడటం చేయటం వల్ల ప్రతి మనిషిలో కొన్ని నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే అది వివాహబంధంగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక చిన్న విషయాన్ని, ఒక విషయాన్ని మనం ఎక్కడో మిస్ అయిపోతున్నాం. ఏది మిస్ అవుతున్నాం అంటే, వివాహంలో కావాల్సింది ఎదుటి వ్యక్తి జీలకర్ర బెల్లం మన తల మీద పెట్టించినప్పుడు ఒక విధమైనటువంటి బాండింగ్ అనేది ఈ వరకు ఏర్పడుతుంది. దాన్ని యాక్చువల్గా అది సైంటిఫిక్గా లాట్ ఆఫ్ ఇష్యూస్ విల్ గోయింగ్ టు టేక్ ప్లేస్. దాన్ని మనం పక్కకి నెట్టేసాం. అది ఎప్పుడైతే మనం పక్కకి నెట్టేసామో అది ఏమైపోతుంది, వెంటనే మనిషి యొక్క జీవితంలో తనకు కావాల్సింది ఏంటి, తనది ఏంటి, ఏం కోసం 7 అడుగులు వేస్తున్నాము, ఈ బంధం దీనికి జీవితం అనే మట్టి కుండలో ఎక్కడ తొలగకుండా ఎలాంటి జీవితాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం అనే విషయం తెలుసుకుంటే లోపల అన్నీ జరిగిపోతున్నాయి. ఓకే సార్, మామూలుగా అంటే ఒక నానుడు ఉంటుంది ఏంటంటే, పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంతోషంగా ఎక్కడైనా కనిపించినా కూడా ఏముంటుందిలే 3 నెలల మురిపమే, 1 సంవత్సరం పాటు అలాగే అనిపిస్తుంటుంది అని అంటూ ఉంటారు. అయితే సార్, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట ఎవరైతే ఉంటారో వాళ్ళ వివాహ బంధాన్ని ఒక 5 సంవత్సరాల పాటు అంటే బలంగా కాపాడుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? చాలా ఈజీగా దీనికి మనం ఎక్కువ
మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వాళ్ళ మేడం వాళ్ళిద్దరినీ తీసుకోవచ్చు. వాళ్ళు ఒకప్పుడు ఎన్ని రకాలైన విషయాలలో ఇచ్చేసుకొని ఈరోజు ప్రపంచంలోనే పేరుగా ప్రఖ్యాత కాంచారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారమ్మ మన దగ్గర. అటువంటి వాళ్ళ గురించి మనం ఇవ్వం, ఎక్కువగా అనౌన్స్ చేయం. దాని తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, పాత రోజుల్లో చూడమ్మా 6వ అబ్బాయి 7వ అబ్బాయి చాలా పేరు ప్రఖ్యాతలు కుటుంబాలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదేంటో తెలియదు. ఒకే పిల్లవాడిని పెంచుదామంటున్నారు, కానీ ఆ పిల్లవాడికి ఇవ్వవలసిన సమయాన్ని ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు? ఒకవేళ ఇద్దామన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఓల్డ్ ఫర్నిచర్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అత్తామామలు కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడైనా ఆలోచించారా? కూతురికి చెప్పినటువంటి సలహా నేను కోడలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పే స్థాయికి ఎదిగినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారమ్మా? అందుకే నేను ఇందాక నుంచి భార్యాభర్తలు అన్నది. కూతురికి కావాల్సినవి అనుకున్నవన్నీ కూడా కోడలకు కూడా ఇవ్వగలుగుతాను, ఇది నా బాధ్యత. అందుకనే వదిన్ని ఏమన్నారమ్మా? అమ్మ తర్వాత అమ్మ అన్నారు. మరి అది ఎందుకు మనం నేర్పించలేకపోతున్నాము? ఇందాక ఎలా అయితే బావ అనే దీన్ని నాన్న తర్వాత నాన్న అనే సంస్కారాన్ని నేర్పించలేని స్థాయిలోకి మనం ఎప్పుడైతే దిగజారిపోతున్నామో అది ఎక్కడికి చేరుతోంది అంటే నీటిలో కాగిత పడవలాగా అయిపోతుంది. ఆ పడవ ఎక్కడ మునిగిపోతుందో తెలియదు, కానీ చేరాల్సిన గమ్యాన్ని ఇద్దరు కలిసి నిర్ణయించుకొని తీసుకోవట్లేదు. ఎంతసేపటికి కష్టం వస్తే అది నీ వల్ల వచ్చింది, సుఖం వస్తే నా వల్ల వచ్చింది, ఈ సమయంలో ఏం చేసావు, ఆ సమయంలో ఏం చేసావు అంటున్నారు. కానీ ఈ ఆధునిక యుగంలో ప్రతి మానవుడికి ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతూ ఉంటుందో అది కుటుంబం మీద కూడా చాలా పడుతుందమ్మా. ఆహారపు అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిపి ఏర్పడితేనే ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం అందువల్లే అంటారు బిఎఫ్ జిఎఫ్ అనగానే మనం అందరం ఎంతసేపటికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాం. కాదు, బెస్ట్ ఫ్రెండ్ వి కెన్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్. అదే వివాహ బంధంగా మారుతుంది. ఎప్పుడైతే బెస్ట్ ఫ్రెండ్ని గ్రేట్ ఫ్రెండ్గా చేయగలుగుతామో అది చాలా సొగసైనటువంటి ఆలోచన ఉంటుంది. అలాగే పిల్లలకి నేర్పవలసింది ఏబీసీ లెటర్స్ అమ్మ. ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ ద బ్యాడ్ కంపెనీస్. ఎప్పుడైతే ఈ రెండు జరుగుతూ ఉంటాయో XYZ అనే లాంటివి జరుగుతూ ఉంటాయి. XYZ అనే దాంట్లో ఏంటంటే జీవితం, వై అంటే దాన్ని ఆడుకోవటము, దాని నుంచి సారాంశాన్ని తీసుకొని ఇవ్వటము. XYZని తీసుకుంటే ఈ థామస్ అల్వా ఎడిసన్ యొక్క సక్సెస్ ఫార్ములా. దీని జీవితంలో కూడా మనం ఎక్కువగా పెట్టుకొని చేయగలిగితే వివాహ బంధం. అందుకని ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశం యొక్క వివాహాన్ని చాలా గొప్పగా చూస్తారు, కానీ మనం మటుకు మమ్మీ డాడీలో ఎందుకో వెళ్ళిపోయాం. ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఎక్కడా కూడా ఒక మంచి మోరల్ ఉన్నటువంటి అమ్మా నాన్న యొక్క కథని ఇప్పుడు చెప్పలేదు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి దగ్గర కూడా ఒక అతను ఉద్యోగానికి వచ్చి చేసినప్పుడు కూడా అతను తిరిగి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో క్వాలిఫై కాకపోయినా కానీ మిగిలిన డబ్బులు ఎప్పుడైతే తిరిగి ఇచ్చాడో అతను తీసుకొని అతను మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా మోక్షగుండ విశ్వేశ్వరయ్య దగ్గర ఇదయ్యారు. అంటే అక్కడ క్యారెక్టర్, అంటే చిన్నప్పటి నుంచి కావాల్సింది అంటే క్యారెక్టర్. కత్తికి పదునున్నంత మాత్రాన ఇతన్ని హింసించమని కాదు, అది ఇంట్లో పనికొచ్చేటట్టు. నిప్పు ఇంట్లో ఉండంగానే అది ఫైర్ అవ్వటానికి కాదు, అది వంటకి ఎలా ఉపయోగిస్తుందో వాడుకునే విధానంగా కూడా జీవితంలో మమకారం అనేది కూడా అహంకారంగా మారకుండా అహంకారం సహకారంగా మారితే సహకారం తనని తానుగా నైపుణ్యతగా మార్చుకుంటే అది 7 అడుగు బంధానికి చక్రమైనటువంటి వెన్నెల రేయిగా మారుతుంది. సార్, అయితే భార్యాభర్తల మధ్య ఈ ఈగో క్లాషెస్ అనేది చాలా సహజం. ఎక్కడో ఒక చోట ఈగో వస్తూనే ఉంటుంది ఇద్దరిలో ఎవరికైనా సరే. అయితే దాన్ని అధిగమించడానికి సైకాలజీ పరంగా ఎలాంటి చిట్కాలు పాటించాలి మనం? ఇది వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. మొట్టమొదటిగా భార్య ఒక రోజు నాడు కూరలో ఉప్పు వేయలేదనుకోండి, వెంటనే భర్త వెళ్ళి తను తినేసిన తర్వాత చెయ్యి వేసి, ఏంటి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చారా నాన్న గుర్తుకొచ్చారా, ఎప్పుడు నువ్వు నా గురించి ఎంతో ఆలోచించే వాళ్ళు ఏంటో ఏదో ఒకసారి మీ అమ్మ నాన్నని కానీ లేకపోతే నీకు ఇష్టమైన సినిమాకి కానీ లేకపోతే అలా బయటికి వెళ్ళొద్దామా అని అడిగినప్పుడు రోజునాడు అది చక్కటి వీడియోగా మారుతూ ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవటం, ఇది నీ వల్ల జరిగింది నా వల్ల జరిగింది. ఎప్పుడైనా సరే ఒకళ్ళకన్నా ఎవరికైనా ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు రెండో వాళ్ళు మౌనంగా కొంత ఉండటం నేర్చుకోవటం. 3
డబ్బు ఎవ్వరు ఖర్చు పెట్టినా కానీ ఇద్దరు కలిసి ఆలోచించుకొని ఇంట్లో మంచి జరగటం చేయటానికి. దీపం ఉన్నప్పుడు దానిని కాపాడటానికి పైన మనం ఎట్లయితే గ్లాస్ తీసి పెడతామో, మనుషుల యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఆ జీవితం అనేది ఉన్నప్పుడు చేసినప్పుడు భార్యాభర్తల యొక్క సొగసు, భార్యాభర్తల యొక్క అనురాగం ఎప్పుడైతే అది పరిమళించి చేస్తూ ఉంటుందో అది సైకాలజీ పరంగానే కాదమ్మా, మానవ యొక్క జీవితంలో అదొక పిల్లలకి అదొక రామబాణంలాగా మారుతుంది. పిల్లల మనస్తత్వంలో ఎస్ మా నాన్నకితో చెప్తే నాకు ఈ ధైర్యంగా జరుగుతుంది, మా అమ్మతో చెప్తే నేను ఓడిపోయేదాన్ని కూడా గెలవటానికి ధైర్యం ఎలా ఇస్తుంది. ఇంటికి ఆడపిల్ల లేటుగా వస్తే అడిగిన తల్లిదండ్రులు మగపిల్లవాడు లేటుగా వస్తే ఎందుకు అడగట్లేదు? ఇంట్లో మగపిల్లలకి ఇవ్వవలసిన ఇవిగని ఏ ఫెసిలిటీస్ ఆడపిల్లలకి ఇద్దరిని సమానంగా చూసుకొని ఇద్దరిని సమానంగా చేయగలిగి కనీసం రోజు ఒక పూట భోజనం వాళ్ళతో చేయగలిగి వాళ్ళతో కూర్చొని మొట్టమొదటిగా ఏ చెప్తున్నా పిల్లలు చెప్పేది పదే పదే చెప్తున్నా కూడా అది వినగలిగే శక్తి సామర్థ్యములు ఎప్పుడైతే కుటుంబంలో పెరుగుతాయో పిల్లల యొక్క దేని జీవితంలో కూడా అమ్మ మీద అనురాగం పెరుగుతుంది, నాన్న మీద ఆప్యాయత పెరుగుతుంది. అందుకనే అంటారు 4 ఏళ్ళప్పుడు మా నాన్న హీరో అయినప్పుడు మళ్ళీ 60 ఏళ్ళకి మళ్ళీ నీ వయసు 60 ఏళ్ళు మారినప్పుడు మీ నాన్న మళ్ళీ గ్రేట్ హీరోగా మారటానికి ఆస్కారం ఏర్పడుతుందమ్మా. మొట్టమొదటిగా కావాల్సింది నమస్కారం చెప్పే సంస్కారం భార్యాభర్తల మధ్యన రావాలి. ఎస్ సార్, అయితే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో భార్యాభర్త ఇద్దరూ వర్క్ చేయాల్సిన పరిస్థితి. సో ఈ వర్క్ లైఫ్ వల్ల కూడా వాళ్ళకి ఒత్తిడి అనేది చాలా పెరుగుతుంది. సో వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ ఒత్తిడిని అధిగమించాలంటే ఎలా? ఇది చాలా అవసరం. ఆ ప్రస్తుత కాలంలో మనకు పెరుగుతున్నటువంటి మన యొక్క పర్సనల్ నీడ్స్ పెరుగుతున్న కొద్దీ భార్యాభర్తలు కంపల్సరీగా ఏదో ఒక విధంగా చేయొచ్చు. దీనిలో కూడా ఒకటి ఆలోచించవలసింది, నేను ఒక డాక్టరే ఉన్నారు 8 నుంచి 10 గంటలు నేను హాస్పిటల్లో కానీ ఎక్కడైనా పని చేస్తున్నాను అన్నప్పుడు తక్కిన టైంలో తన కావాల్సిన నిద్రపోగా మిగిలిన విషయాలలో కొంత సమయాన్ని భార్యతో కనీసం పెళ్ళవంగానే భార్యకి పూలు తీసుకెళ్ళి ఇచ్చి చేసి చాలా ఇదిగా చేస్తారు. ఇందాక మీరు అన్నారు 1 సంవత్సరం దాకా తర్వాత తెలుస్తుంది అని. మరి 3 నెలల తర్వాత సైన్ సిగ్నేచర్ లాగా భార్యాభర్తలు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అతను ఎందుకు ఇచ్చేసి అండర్స్టాండింగ్ ఉంటే చాలా విషయాలలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ దీంట్లో ఉద్యోగంలో ఒత్తిడి లేనిదే ఏ కంపెనీ ఎందుకంటే ఇవాళ రేపు లక్షల రూపాయలు ఏ కంపెనీ ఇచ్చినా కూడా వాళ్ళు లాస్ అవ్వాలని చెప్పి ఇవ్వరు కదా. వాళ్ళకి ఏదో లాభం ఉంటే మన దగ్గర నుంచి 100 రూపాయలకి వాళ్ళకి 1000 రూపాయలు వస్తేనే మనకు 100 రూపాయలు ఇస్తున్నారు. ఇంత ఇస్తున్నారు అన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? 2, భార్య ఎప్పుడైనా పని చేస్తున్నప్పుడు కానీ భర్త ఎప్పుడైనా పనిచేస్తున్న విషయాన్ని ఆఫీసులో జరుగుతున్న విషయాలని అతను ఏదైనా చెప్తున్నప్పుడు వినగలిగే ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు ఇద్దరి మధ్యన ఉండాలి. ఎప్పుడైనా సరే భార్య కుడి చేయి యొక్క బటన్ వేలు, భర్త యొక్క కుడి చేయి యొక్క బటన్ వేలు ఈ 2 సమానం అనుకున్నప్పుడు పెళ్ళప్పుడు 2 చిటికిన వేలైతే ఎట్లయితే కలుస్తాయో ఈ బొటన్ వేలును కూడా కలుపుకొని మార్పుగా చేయగలిగితే అది ఆధార్ కార్డు మట్టుకే అనుకోకూడదు. బొటన్ వేలు జీవితంలో భార్యాభర్తల మధ్య ఒక అనురాగానికి బొటన్ వేలు మర్చుకోగలిగితే అది ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. ఫస్ట్ కావాల్సింది చెప్పే పదాలలో మీనింగ్ఫుల్గా కూల్గా చెప్పటం నేర్చుకోవాలి. 2, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఎప్పుడు కోపము ఎక్కడ కోపం ప్రదర్శించాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ ఒదిగి ఉండాలి, ఎక్కడ చెప్పాలి అనేది కూడా భర్తకి ఎక్కువగా తెలియాలట. భార్య రకరకాలైనటువంటి నెలకు తనకు మంత్లీ తీని చాలా విషయాలలో ఒత్తిడికి లోనవుతుంది. ఇది మగపిల్లలకి చెప్పవలసిన విషయం ఈ రోజులలో చెప్పలేకపోతున్నారు. ఇవి ఎప్పుడైతే మగపిల్లవాడి కొన్ని విషయాల పట్ల అవగాహన ఏర్పడితే అప్పుడు భార్య పట్ల అనురాగం పెరుగుతుంది. అందువల్లే అంటారు పాలల్లో కొంచెం పెరుగు పడితే అది ఎలా అయితే తోడుకుంటుందో జీవితంలో ఒక అనురాగం అనేది కొంచెమన్నా ఇవ్వగలిగితే అది ఒక మంచి ప్రోబయాటిక్గా మారి జీవితాన్ని చల్లగా చక్కగా చూడటానికి మూడవుతుంది. అందువల్లే అంటారు నిన్నటికి చిన్నది
నిన్న ఈ రోజుకి చిన్నది, ఈ రోజు రేపటి చిన్నది కాకూడదు అని ఆలోచించే తత్వాన్ని ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన బంధంగా ఏర్పడుతుందో అప్పుడు చూపుడు వేలు తగ్గిపోయి బొటన వేలెక్కుతో నేనున్నాననే స్థాయిలో పెరుగుతున్నాం. ఎస్ సార్, ఇప్పుడు పిల్లల మనసులో వివాహం పట్ల గౌరవం పెరగాలి అని అంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాలి? ఇది మీ సైకాలజీ పరంగా చాలా విషయాలు చెప్తూ ఉంటామా. ఇది వ్యక్తి దీనికి చాలా తేడా ఉంటే కొన్ని 3-4 విషయాలు మనం ఎక్కువగా గమనించవచ్చు. పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనలో అమ్మా నాన్న ప్రవర్తన రావాలి. పిల్లలతో ఏదైనా చెప్పేటప్పుడు ఆర్థికపరమైనవి కానీ ఏదైనా చిన్నప్పుడు వాడు చిన్నవాడు వాడు తెలియట్లేదు అని చెప్పకుండా ప్రతి విషయం షేర్ చేసుకునే విషయంలోకి రావాలి. దాని తర్వాత మూడోది ముఖ్యమైన విషయం అమ్మా, పిల్లల లేనప్పుడు కానీ ఎదుటి వ్యక్తి గురించి నెగటివ్ చెప్పడం అనేది మానేయాలి. ఏదైనా మంచి వస్తేనేమో నా నుంచి వచ్చిందని చెప్తున్నారు, చెడు వస్తేనేమో తన జీవిత అదర్ భాగం నుంచి వచ్చిందని చెప్తున్నారు. పెద్దవాళ్ళ దేనిని ఎలా అయితే భర్త యొక్క తల్లిదండ్రులు భార్య యొక్క తల్లిదండ్రులకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తూ వారు కూడా ఎక్కువగా ఇంటర్ఫియర్ కాకుండా, అందుకనే మనం చెప్తారు కష్టంలో ఉన్నప్పుడు పుట్టింటికి రాకమ్మా, సుఖంగా ఉన్నప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళమనేది మన వివాహ బంధంలో చెప్తారు. అది ఎందుకో మర్చిపోయాం. పొద్దున్న లేవంగానే బ్రష్ చేసుకున్నావా, నువ్వే కాఫీ పెట్టాలని అడిగే తల్లి ఉన్ననాళ్ళు వాళ్ళ స్ట్రెస్ ఫీలింగ్ పెరుగుతాయి. కొడుకు సంపాదన ఇంట్లో దేనికైనా కానీ లేనప్పుడు, ఏ బంధంలో అయినా కానీ కొడుకు దీనికి అడిగినప్పుడే సమాధానం చెప్పగలిగే తల్లిదండ్రులు ఉన్న రోజునాడు అది కుటుంబ సంబంధంగా పెరుగుతుంది. మార్పు రావాలంటే మొట్టమొదటిగా రావాల్సింది ప్రతిరోజు ఉదయించే సూర్యుడు కొత్తగా చూడగలిగే శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన పెరుగుతాయో అది 60 ఏళ్ల తర్వాత ఇద్దరు కూర్చొని ఎదురెదురుగా కూర్చొని కాఫీ టీ తాగుతున్నప్పుడు వాళ్ళ నవ్వుని కేంద్రీకరించుకుంటే అది చాలా అనుభూతిగా మారుతుందమ్మా. ఇది ఎప్పుడైతే చేయగలుగుతామో మన వివాహ బంధంలో చాలా ఉంటుంది. అందుకని నమస్కారం పెట్టినప్పుడు ఒక రింగ్ ఫింగర్ తప్పితే తక్కిన ఫింగర్స్ అన్నీ కదులుతాయి, రింగ్ ఫింగర్ ఒక్కటి కదలదు. అది తెలుసుకొని దాన్ని ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అది 3 పువ్వులు 6 కాయలుగా ప్రతిరోజు వెనరేయిగా ప్రతి క్షణం నీవు నాకు నేను నీకు 4 కళ్ళు 2 అయ్యాయి అన్నట్టుగా జీవితం ఎప్పుడు కూడా మొగలి రేకుల్లాగా కాకుండా మల్లె పువ్వులాగా మారటానికి ఆస్కారం. రైట్, థ్యాంక్ యూ సార్. సో వివాహం అనేది కేవలం ఒక చట్టబద్ధమైన ముడి కాదు, అది 2 జీవితాల భావోద్వేగ ప్రయాణం. ఈరోజు మన లైవ్ షోలో ప్రముఖ సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు యువత మనస్తత్వాన్ని, తల్లిదండ్రులు చేయాల్సిన మార్పులను చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఆడంబరాల కంటే అనుబంధాలే ముఖ్యం అని గుర్తించినప్పుడే, పరస్పర గౌరవం ఉన్నప్పుడే ఏ బంధమైనా నూరేళ్లు వర్ధిల్లుతుంది. పిల్లలకి ఆస్తులు ఇవ్వడం కంటే ఒక అందమైన కుటుంబ వ్యవస్థపై నమ్మకాన్ని ఇవ్వడమే తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి. సో ఈ చర్చ మీ అందరిలోనూ ఒక మంచి ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాము. రవికుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి నాతో అలాగే మా ప్రేక్షకులతో గొప్ప విషయాలన్నీ పంచుకున్నందుకు. ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.